ఏదైతే మరి అంగన్వాడీ సోదరిమణులందరూ కూడా జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి బి పైడిరాజు గారి ఆధ్వర్యంలోని ఇక్కడ శాంతియుతమైనటువంటి నిరసనని తెలియజేస్తున్నారో దానికి సంపూర్ణ మద్దతుగా మన యువగళం పాదయాత్రలోని నారా లోకేష్ బాబు గారు అంగన్వాడీ సోదరిమణులందరికీ కూడా మేము సంపూర్ణ మద్దతుని ఇస్తాం తెలుగుదేశం పార్టీ తరఫున అని చెప్పిన దానికి అనుగుణంగా ఈరోజు వీళ్ళందరికీ కూడా మద్దతుని తెలియజేయడానికని మేము రావడం జరిగింది. వీళ్ళని కనీసం చర్చలకు కూడా పిలవకుండా ఈరోజు సెంట్రల్ తాలూకు తాళాలు బద్దలు కొట్టి వాలంటీర్లతోని మరి అంగన్వాడీ వ్యవస్థల్ని రన్ చేయమని చెప్పడం అనేది చాలా అమానుషమైనటువంటి చర్య. వీళ్ళ మనోభావాల్ని గుర్తించాలి, వీళ్ళని చర్చలకు పిలవాలి, మధ్య మార్గంగా అయినా సరే ఆ చర్చలు ముందుకు తీసుకెళ్ళాలి. ఏదైతే మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు వాళ్ళకున్న శాలరీ కంటే 7,000 రూపాయలు పెంచి 10,500 రూపాయలని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మా ప్రభుత్వంలోనే ఇవ్వడం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వీళ్ళకి 15,000 దాటి శాలరీ ఇస్తామని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం కంటే కూడా ఎక్కువ శాలరీస్ ఇస్తామని చెప్పారు. అలాంటిది 1,000 రూపాయలు మాత్రమే పెంచి వీళ్ళందరికీ కూడా మొత్తం శాలరీ తానే ఇస్తున్నట్టుగా మాట్లాడుతూ ఏదైతే మరి వీళ్ళు ఈరోజు అడుగుతున్నటువంటి డిమాండ్లు ఉన్నాయో వాటిని కనీసం పరిగణనలోకి తీసుకోకుండా అణచివేతకు గురి చేసే విధంగా ఈరోజు సెంట్రల్ తాళాలు బద్దలు కొట్టడం అనేది అయితే మాత్రం ఏ ఒక్కరు కూడా క్షమించలేని ఒప్పుకోలేని విషయం. కాబట్టి మరి అంగన్వాడీ సోదరిమణులందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున మా తరఫున పూర్తి సంపూర్ణ మద్దతును మేము ఏదైతే తెలియజేస్తున్నామో మీ తాలూకు డిమాండ్స్ని సాధించుకోవడానికి ఎప్పుడు కూడా మరి మేము కానీ అలాగే రేపు ప్రొద్దుట రానున్న తెలుగుదేశం ప్రభుత్వం కాబట్టి అందులో కూడా మీకు అనుగుణమైన విధంగా తెలుగుదేశం పరిపాలన ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా మనందరం కలిసి ముందుకెళ్దాం. ఏదైతే ఈ ప్రభుత్వం అమానుషమైన చర్యలు ఉన్నాయో ఆ ప్రభుత్వానికి అమానుషాన్ని తిప్పికొట్టే విధంగా చేసి రానున్న కాలంలో మన తాలూకు ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటిని అన్నింటి కూడా పరిష్కరించే దిశగా ముందుకెళ్దామని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.